హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఇండియా వర్సెస్ శ్రీలంక గాల్లో ఫస్ట్ టెస్ట్ డే 4 మనం మాట్లాడుకుంటే కనుక ఎక్కువ ప్లే అనేది 4 రోజుల్లో డే 4లోనే జరిగింది. అండ్ మ్యాచ్ సిగ్నిఫికెంట్గా మూవ్ అయింది ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా. శ్రీలంకకి ఇంకా దాదాపు 300 పరుగులు కావాలి, ఇండియాకి 6 వికెట్ టేకింగ్ డెలివరీస్ కావాలి. ఇట్ కుడ్ హావ్ బీన్ 5 వికెట్ టేకింగ్ డెలివరీస్ ఆ నో బాల్ కనుక పడకుండా ఉంటుంటే రవీంద్ర జడేజా దగ్గర నుంచి. బట్ చాలా క్విక్గా మూవ్ అయింది అండ్ రైట్ డైరెక్షన్లో మూవ్ అయింది ఫ్రమ్ అన్ ఇండియన్ పర్స్పెక్టివ్. దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ ఇవాళ డే స్టార్ట్ అవడంతోనే యూ కుడ్ క్లియర్లీ సీ ది ఇంటెంట్. జైస్వాల్ ఫస్ట్ ఓవర్లో అవుట్ అయిపోయినా, కేఎల్ రాహుల్ కొంచెం 24 బాల్స్లో 8 కొట్టినా, ఆ తర్వాత స్విచ్ పడింది. కేఎల్ రాహుల్ స్టార్టెడ్ స్వీపింగ్, రివర్స్ స్వీప్ కొట్టాడు, ఫ్రంట్ ఫుట్కి వచ్చి 2 6లు కొట్టాడు. దేవదత్ పడికల్ వాజ్ బ్యాటింగ్ వెల్, రన్ రేట్ 4.2 రన్స్ పర్ ఓవర్తో ముందుకు వెళ్తూ ఉంది. మంచి పార్ట్నర్షిప్ మళ్ళీ ముందుకెళ్తుంది. అక్కడ కేఎల్ రాహుల్ని అవుట్ ఇవ్వడం జరిగింది. వెళ్ళిపోతుండగా దేవదత్ పడికల్ పిలిచి నువ్వు ఏమనుకుంటున్నావు అన్నాడు. ఇక్కడ తగిలింది అన్నాడు, రివ్యూ తీసుకోమన్నాడు, రివ్యూ తీసుకున్నాడు. వికెట్స్ మిస్సింగ్ అని వచ్చింది, దాదాపు ముద్దు పెట్టేశాడు అక్కడ కేఎల్ రాహుల్ దేవదత్ పడికల్కి. ఆ తర్వాత ఇంకా ఊపందుకునే ప్రయత్నం చేశాడు, ప్లేట్ డౌన్ అక్రాస్ అండ్ లీడింగ్ ఎడ్జ్ అండ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ వాంటెడ్ టు స్వీప్, తను అవుట్ అయిపోయాడు. హస్ బీన్ పువర్ అవుటింగ్ శుభ్మన్ గిల్కి ఈ టెస్ట్ మ్యాచ్లో. ఆ తర్వాత రిషబ్ పంత్ అండ్ దేవదత్ పడికల్ మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది అండ్ దేవదత్ పడికల్ ఫెల్ టు కేశరా. ఆ తర్వాత ధ్రువ్ జురేల్ మళ్ళీ పుల్ షాట్ కొట్టపోయి తను కూడా అవుట్ అయ్యాడు. జడేజా అండ్ అలాగే రిషబ్ పంత్ మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఇఫ్ యూ లుక్ ఎట్ రిషబ్ పంత్ చాలా బాగా ఆడాడు వాడు. ఏ బాల్ కొట్టాలో క్లారిటీ ఉంది. చాలామంది షార్ట్ పిచ్ స్టఫ్ వేసి కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, కొట్టల. ఒకనొక పాయింట్ దాకా కొట్టల, ఆ తర్వాత కొట్టడం మొదలుపెట్టాడు. దానికి అవుట్ అయ్యాడు ఈవెన్చువలీ, కాదనట్లేదు. బట్ హీ న్యూ ఎందుకు కొట్టాలి ఎందుకు కొట్టకూడదనే క్లారిటీ పెట్టుకున్నాడు. స్వీప్ షాట్స్ బాగా ఆడాడు, ఫ్రంట్ ఫుట్ మీదకి వచ్చే ప్రయత్నం తక్కువ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్తో పోల్చుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం తక్కువ ప్రయత్నం కనిపించింది. టు కమ్ డౌన్ ద ట్రాక్, క్రీజ్ దగ్గర ఉండి ఆడే ప్రయత్నం చేశాడు, స్వీప్ ఆడే ప్రయత్నం చేశాడు అండ్ హీ స్కోర్డ్ 100 సిక్సెస్. ఇండియన్ టెస్ట్ చరిత్రలో ఒకే ఒక బ్యాటర్కి 100 సిక్స్లు ఉన్నాయి, అది వాళ్ళ రిషబ్ పంత్ కుదిరింది. ఐ థింక్ సెకండ్ పొజిషన్లో 91తో వీరేంద్ర సెహ్వాగ్, ఆ తర్వాత దెన్ దేర్ ఇస్ రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, వీళ్ళందరూ ఉన్నారు ఈ లిస్ట్లో. బట్ రిషబ్ పంత్ 100 సిక్సెస్. ఇదే రోజున 8 years ago ఈ మేడ్ ఇస్ డెబ్యూ రిషబ్ పంత్. ట్రెంబ్రిడ్జ్ నాటింగంలో అగేన్స్ట్ ఇంగ్లాండ్ అక్కడ ఫస్ట్ బాల్కి దూకి 6 కొట్టాడు. ఇప్పుడు ఇక్కడ 100వ 6 కొట్టాడు. ఇట్స్ అ ఫినామినల్ అచీవ్మెంట్. 100వ 6 కొట్టినందుకు కాదు, ద వే హీ ప్లేస్ అండ్ ద వే హీ టర్న్ మ్యాచెస్. దాని గురించి మళ్ళీ ఎంత చెప్పినా కూడా ఏదో ఆడతాడు, రెక్లెస్గా ఆడతాడు అని అందరూ మాట్లాడతారు. కానీ ఆ రెక్లెస్గా ఆడే విధానంలోనే టు పుట్ ఇన్ యువర్ వర్డ్స్, ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో, థర్డ్ ఇన్నింగ్స్లో, ఫోర్త్ ఇన్నింగ్స్లో 100s ఉన్నాయి తనకి. అండ్ చాలా మ్యాచెస్ ఇండియాకి ఒక మంచి కమాండింగ్ పొజిషన్లో కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. హీ హాజ్ 100s ఇన్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా అండ్ అలాగే ఇంగ్లాండ్. ఇక్కడ 100 రాలేదు, బట్ స్టిల్ ఈ ప్లేడ్ దట్ అగ్రెసివ్ నాక్. అతను అవుట్ అయిపోయినంత కొలాప్స్ ఎలాగో వచ్చింది. 190కి ఎలాగో ఇండియా స్కోర్ అనేది అయిపోయినా కూడా ఇండియా ప్లేడ్ క్విక్లీ. అందుకే మీకు ఫస్ట్ ఇన్నింగ్స్లో 116 రన్స్ వచ్చాయి, 4 runs per over వెళ్ళారు, 4 వికెట్లు పడ్డాయి. సెకండ్ ఇన్నింగ్స్లో రిషబ్ అవుట్ అయిపోయాడు, తర్వాత కొలాప్స్ వచ్చింది, 75 runs ఎంతో కొట్టారు, 6 వికెట్లు పడ్డాయి. బట్ స్టిల్ ఆ సెషన్స్ పరంగా మాట్లాడుకుంటే కనుక ది లీడ్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు 370. ముందే డిక్లేర్ చేసి ఉండాల్సిందా, ముందే శ్రీలంకన్ బ్యాటింగ్ చేసి ఉండాల్సిందా? ఎస్, ఐ ఆల్సో అగ్రీ. ఎప్పుడైతే రిషబ్ పంత్ వికెట్ పడిందో, ఆర్ రాదర్ మానవ్ సుతార్ వికెట్ పడిందో, ఎప్పుడైతే కుల్దీప్ అండ్ సిరాజ్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడిందో అప్పుడే డిక్లేర్ చేసేసి ఉండొచ్చు. అప్పుడే డిక్లేర్ చేసి ఒక 10-15 minutes ఉండుంటే కనుక ఇంకొక వికెట్ ముందే తీసుంటే బెటర్గా ఉండేదేమో సిచ్యువేషన్. నేను కాదనట్లేదు. అలాంటి ఆపర్చునిటీ ఫస్ట్ డే కూడా మిస్ అయ్యారు. వెన్ సెకండ్ డే ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే కొంచెం గట్టి కొట్టే ప్రయత్నం చేద్దాం అనుకున్నారు, కుదరలేదు, అప్పుడు కూడా మిస్ అయ్యారు. బట్ ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే కనుక ఆల్అౌట్ అయిపోవడం కూడా మంచిదే జరిగింది. సో దట్ అప్పుడే వర్షం పడింది, ఆ తర్వాత కొంచెం మళ్ళీ శ్రీలంక వాళ్ళు బ్యాటింగ్ మొదలు పెట్టారు, కొంచెం జాగ్రత్త పడుతూ ఆడుతున్నారు అనుకుంటున్న సమయంలో హుక్ షాట్ కొట్టబోయి అవుట్ అయిపోయాడు అక్కడ. ఆ తర్వాత మధుష్క అండ్ ఆ తర్వాత మానవ్ సుతార్ బౌల్డ్ రియలీ వెల్. పసింధు అవుట్ అయిపోయాడు అక్కడ. పసింధు ఎందుకు వచ్చాడంటే కనుక దినేష్ చందిమల్ కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చాడు. కంకషన్ సబ్స్టిట్యూట్ ఎట్లయింది, అది షోల్డర్ నెక్కి కదా ఇంజరీ అని చెప్పేసి డౌట్లు రావచ్చు. తను పడి పల్టీ కొట్టినప్పుడు వెయిట్ అంతా కూడా తల మీద పడి పల్టీ కొట్టాడు. సో దెర్ వాజ్ అ రిక్వెస్ట్ మేడ్, అది తల మీద కూడా దెబ్బ తగిలింది కాబట్టి కెన్ వి వ్యూ ఇట్ యాజ్ అ కంకషన్ అనే రిక్వెస్ట్ వాజ్ మేడ్. ఇట్ హాస్ బిన్ యాక్సెప్టెడ్, అగ్రీడ్. అండ్ అందుకే పసింధు వచ్చాడు అక్కడ తన ప్లేస్లో, దినేష్ ప్లేస్లో. అండ్ దాంతో అతను వచ్చాడు, అతను ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. ఎల్బిడెల్లు గుడ్ రివ్యూ అది మానవ్ సుతార్ దగ్గర నుంచి. గిల్ కూడా ఒప్పుకున్నాడు అది. అక్కడ వికెట్ పడింది. ఆ తర్వాత మళ్ళీ ఒక పార్ట్నర్షిప్ లాంటిది ఏమన్నా ముందుకెళ్తుందా అనే ఆలోచన ఉన్నప్పుడు ఇంకో వికెట్ కూడా పడింది. ప్రసిద్ధ్ కేవల్ టుక్ ఆఫ్ కమిందు మెండిస్. ఆ తర్వాత 4వ వికెట్ పడింది. జడేజాకు ఇంకొక వికెట్ వచ్చింది. సిమిలర్లీ ఎట్లాగైతే ధనంజయ దిసిల్వా ఫస్ట్ ఇన్నింగ్స్లో అవుట్ అయ్యాడో అదే రీతిలో ఇక్కడ కూడా వికెట్ వచ్చింది. బట్ జడేజా నో బాల్ వేసాడు. 103rd నో బాల్ ఇది అతని టెస్ట్ కెరియర్లో. ఎప్పుడైతే థర్డ్ అంపైర్స్ నో బాల్ మానిటర్ చేయడం మొదలుపెట్టారో
అప్పటి నుంచి ఇప్పటిదాకా తను ఆడిన 41 టెస్ట్ మ్యాచెస్లో 85 నో బాల్స్ హ్యావ్ బీన్ కాల్డ్. 85 నో బాల్స్ ఫర్ స్పిన్నర్. క్రైమ్ బాస్ ఇది. అండ్ కామెంటరీ బాక్స్ ఉన్నప్పుడు వెంకటపతిరాజును అడగడం జరిగింది అనమాట, ఎందుకు అట్లా జరుగుతుందని. అది బ్యాక్ ఫుట్ ప్రాబ్లం అని చెప్పాడు. అంటే బేసికలీ బ్యాక్ ఫుట్ బిహైండ్ ది స్టంప్స్ ఉంటే కనుక నో బాల్స్ పడవు. ఆ షార్ట్ రన్అప్ ఉంటుంది, జంప్ ఉంటుంది, కాబట్టి కొన్నిసార్లు ఎప్పుడైతే రన్అప్ మిస్ అవుతుందో బ్యాక్ ఫుట్ స్టంప్స్ కన్నా ముందు ల్యాండ్ అవుతుంది. దానివల్ల ఆ స్ట్రెచ్ వల్ల బాల్ స్ట్రెచ్ అంటే అలాగే జడేజాకు ఒక వెరైటీ యాక్షన్ ఉంటుంది, కాలు ఇలా ముందుకెళ్ళి వెనక్కి వస్తుంది, దానివల్ల అర్థం కాదు అండ్ నో బాల్స్ హ్యావ్ బీన్ కాల్డ్. లేదంటే 5 వికెట్లు పడిపోయి ఉండేవి. ధనంజయ డిసిల్వా గాట్ రిప్రీఫ్ అండ్ తను అక్కడి నుంచి బాగానే క్యాపిటలైజ్ చేసుకొని ఆడాడు. అండ్ ఈవెన్చువలీ సరే ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఒక క్యాచ్, దట్ ఇస్ అ కాంట్రవర్షియల్ క్యాచ్ అకార్డింగ్ టు మీ, ఇట్ ఈస్ నాట్ అవుట్. ప్రోటోకాల్ ఉంది, ఫింగర్స్ అండర్నీత్ ఉన్నాయని చెప్పేసి. బట్ వాట్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ క్యాచ్ ఏంటి అంటే కనుక యాక్షన్ హ్యాస్ టు బి కంప్లీట్. యాక్షన్ కంప్లీట్ అవ్వలేడు. బాల్ పట్టుకొని లేపే ప్రయత్నం చేశాడు, ఈ స్టిల్ యాక్షన్ కంప్లీట్ కాల. బాల్ గడ్డికి గ్రేస్ చేసుకుంటూ వెళ్ళింది. బట్ థర్డ్ అంపైర్, ఐ థింక్ అక్కడ విమలసిరి, శ్రీలంకన్ థర్డ్ అంపైర్, అతను హీ వెంట్ విత్ ద ప్రోటోకాల్ దట్ ఫింగర్స్ అండర్నీత్ ద బాల్ ఉన్నా లేదా, అండ్ అందుకే అవుట్ వచ్చింది. ఎవరు డిసప్పాయింటెడ్ శ్రీలంక. అండ్ ఐ థింక్ మన ప్లేయర్ కూడా అవుట్ అంటే మనం కూడా డిసప్పాయింటెడ్ ఉండేవాడు, డౌటే లేదు అందులో. సో యా, అదొక వికెట్ పడింది. బట్ సోనాల్ దినూషా చాలా మంచి కంట్రోల్ చూపించాడు బాస్. మానవ్ సుతార్ని బాగా ఆడాడు, కుల్దీప్ని బాగా ఆడాడు 2 ఓవర్లైనా కూడా. వాజ్ ఆల్వేస్ ఫోకస్, ఎప్పుడెప్పుడు బ్యాటింగ్ కొద్దాం అన్నట్టుగా ఉన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 100 కొట్టాడు. హీ లుక్డ్ వెరీ వెరీ డిఫరెంట్. మంచి ఇంటెంట్ కనిపించింది, మంచి అవుట్లుక్ కనిపించింది, ఎట్లా ఆడాలి ఏంటి అని. ఎక్కడ కూడా ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ ది స్కోర్ కార్డ్. హ్యాపీగా ఆడుకుందాం, మన స్టైల్లో మనం ఆడుకుందాం, ఫీట్ యూజ్ చేసి ఆడదాం అన్నట్టుగా కనిపించాడు. ది మోస్ట్ కాన్ఫిడెంట్ లుకింగ్ అండ్ మోస్ట్ డిసైసివ్ బ్యాటర్. అంటే తన డెసిషన్స్ చాలా తొందరగా తీసుకున్నాడు. ఏ బాల్కి ముందు వెళ్ళాలి, ఏ బాల్ స్వీప్ చేయాలి. ఎందుకంటే ఇనిషియల్ ప్రెస్ ఈస్ ఫార్వర్డ్ స్పిన్ ఆడడానికి, ఆ తర్వాత ఇంకొక స్టెప్ తీసుకొని మీరు స్వీప్ కొట్టారంటే కనుక యూఆర్ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ అనే ఇండికేషన్ అది. వెంటనే రాక్ బ్యాక్ బ్యాక్ ఫుట్లో ఆడగలిగారంటే కనుక దట్ ఈస్ అగైన్ అ గుడ్ ఇండికేషన్. కుల్దీప్ యాదవ్ లేట్గా వచ్చాడు. ఐ ఫెల్ట్ విత్ న్యూ ఓవర్ బాల్ తను తీసుకొచ్చుంటే ఇంకొంచెం బెటర్ బైట్ తనకు ఉండేది అని. 29th ఓవర్లో వచ్చేప్పటికే బాల్ కొంచెం సాఫ్ట్ అయింది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే పడిన తర్వాత చాలా టైం దక్కుతుంది బ్యాటర్స్కి ఆడడానికి. అండ్ అది కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్, ఎస్పెషలీ ఇటువంటి సర్ఫేజుల మీద అవే అండ్ ఇటువంటి బాల్తో. అదే కనుక ఎస్జీ బాల్ ఉంటుంటే కనుక బయట దొరికేది కాదనట్లా. బట్ ఈ కుకబురా బాల్తో ఏమవుతుంది అంటే కనుక ఆఫ్ ది వికెట్ చాలా టైం దొరకడంతో కొంచెం బెటర్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ ఆడేస్తున్నారు. పైగా హీస్ వరీడ్ ఎక్కడ తను రన్స్ కొడతారేమో అని. అందుకే కొంచెం రిషబ్ పంత్ కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు, నువ్వు 6లు తిన్నా పర్వాలేదని. అండ్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ మేడ్ ఇన్ కామెంటరీ ఆల్సో మాట్లాడుతున్నాం దట్ కుల్దీప్ యాదవ్ 6 కొట్టినా వరి కాకూడదు. ఇప్పుడు 6 పుల్ షాట్లు లేకపోతే కనుక పిచ్చి షాట్లు కాకుండా ముందుకు వచ్చి కొట్టడం, లాంగ్ ఆఫ్ డీప్ మిడ్ వికెట్ వైపు స్వీప్ షాట్లో లేదా ముందుకు వచ్చి కొట్టే షాట్లు అయితే పర్వాలేదని. సో రేపు కనుక ఇండియా తొందరగానే ఇన్నింగ్స్ని ఆపేయాలి అంటే సిరాజ్ ప్రసిద్ధ్ బాగా కాంట్రిబ్యూట్ చేయాలి. ప్రసిద్ధ్ బౌల్డ్ రిలీ వెల్ మస్ట్. ప్రసిద్ధ్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. హీ హాజ్ ఓన్లీ 1 వికెట్ టు షో ఫర్. అండ్ ఆ బాల్ అనేది కొంచెం వికెట్ ఎక్కిన బాల్ అని కొంతమంది డౌట్స్ వ్యక్తపరచచ్చు, కానీ ఈ బౌల్డ్ రియలీ వెల్. క్రెడిట్ వేర్ డ్యూ. రాహుల్ కాట్ దట్ వెల్. అండ్ అలాగే రాష్ట్ర దేవదత్ పడికల్ కూడా బౌలింగ్ వేసాడు, ఆల్మోస్ట్ గాట్ వికెట్ అనే ఫీలింగ్లో ఉంటాడు, విచ్ ఇస్ గుడ్. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి దేవదత్ పడికల్ లాంటి వాళ్ళు. ఇఫ్ యూ కెన్ బౌల్, వాళ్ళని బౌలింగ్కి ఎంకరేజ్మెంట్ అనేది అందివ్వాలి. ఎస్పెషల్లీ ఒక పార్ట్నర్షిప్ నడుస్తుంది అంటే కనుక లంచ్ ముందో టీ ముందో ఇలాంటి సెషన్ స్టంప్స్ ముందో ఇలాంటి 1-2 ఓవర్లు పడ్డాయంటే కనుక థింగ్స్ కెన్ వర్కౌట్. సో విచ్ ఈస్ అగైన్ అ గుడ్ డైరెక్షన్. చూద్దాం ఎలా ఉండబోతుంది. నా బాల్ ఇస్ 30-31 ఓవర్స్ ఓల్డ్ అండ్ వెల్ సెట్ బ్యాటర్స్ ఉన్నారు. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ఫ్రెష్ డే, ఫ్రెష్ స్టార్ట్. ప్రాబబ్లీ కొంతవరకు రివర్స్ ఏమన్నా బాల్ అయ్యింది అంటే 1 వికెట్ అండ్ పూరా కోల్ దిగి. సో వెదర్ సీమ్స్ గుడ్. రేపు కూడా ఓన్లీ మైనర్ షవర్స్ అని చెప్తూ ఉన్నాయి. వీ నీడ్ 6 గుడ్ బాల్స్, ప్రాబబ్లీ 1.5 సెషన్స్. అండ్ దాంతో యూనో వీ షుడ్ టేక్ ది లీడ్ అని చెప్పేసి అనిపిస్తోంది. సో వెంట్ గుడ్ ఈ టెస్ట్ మ్యాచ్. చాలామంది అనొచ్చు దేర్ ఇస్ నో కాంపిటీషన్ అనేది, బట్ ఆ కాంపిటీషన్ లేదు అనే దాంట్లో కొంతవరకు వాస్తవం ఉండొచ్చేమో. కానీ యూ లుక్ ఎట్ దినుషా, డిక్వెల్లా వీళ్ళు ఆడిన విధానం చూడొచ్చు. దట్ ఈస్ డెఫినెట్లీ వెరీ వెరీ ఎంకరేజింగ్ శ్రీలంక కూడా. అండ్ ఇప్పుడు కూడా డిక్వెల్లా ఇస్ యెట్ టు కమ్. సో చూద్దాం ఎలా ఉండబోతోంది ఏంటి పరిస్థితి అని. 1.5 సెషన్స్ ఇస్ వాట్ వీ నీడ్. ప్రాబ్లీ ఒక 35-40 ఓవర్స్లో మ్యాటర్ అవగొట్టేయచ్చు అనేది నా ఫీలింగ్. అండ్ అవగొట్టిన తర్వాత మళ్ళీ రేపు వచ్చి మాట్లాడుకుందాం. బట్ యా, వెల్ డన్ టు టీమ్ ఇండియా. లెట్స్ సీ శ్రీలంక ఏమైనా మిరకల్ 298 కొట్టడం ఈ పిచ్ మీద కష్టం బాస్. వేరే లెవెల్లో కనుక శ్రీలంక ఆడితే తప్ప ఆ పాసిబిలిటీ అనేది లేదు. అండ్ ఆ పాసిబిలిటీలో వికెట్లు పడే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. లెట్స్ హోప్ ఫర్ అన్ ఇండియన్ విన్ టుమారో.